నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దాదాపు 100 కోట్ల పైబడి నిధులతో అభివృద్ధి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. వీధి కుక్కల నియంత్రణలో రాజమండ్రి రాష్ట్రానికి రోల్ మోడల్. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఏబీసీ సెంటర్లో రోజుకు 50 కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు. అసత్య ప్రచారాలు నమ్మవద్దు. కంచి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ గుళ్ళుపల్లి శ్రీనివాస్. మంచి ఉపాధి అవకాశాలున్న విద్యను అందిస్తున్నామని వెల్లడి. గ్రామాల్లో అభివృద్ధి పండుగ జరుగుతుంది. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి. 41 కోట్ల రూపాయలతో హుకుంపేట, బొమ్మూరు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం. గడిచిన 9 నెలల కాలంలో పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 100 కోట్ల పైబడి నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ, పిఠాపురాల్లో పర్యటించి పలు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన తొలుత కొత్తపల్లి గ్రామంలో మండల ప్రజలు శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు 2 కోట్ల నిధులతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఇందుకు తిరుమల తిరుపతి దేవస్థానం 1,60,00,000 రూపాయలు నిధులు సమకూర్చగా మరో 40 లక్షల రూపాయలు సిఎస్ఆర్ నిధులు వినియోగించడం జరుగుతుందన్నారు. ఉప్పాడ గ్రామం సర్వే నెంబర్ 23/1లోని ఎకరం విస్తీర్ణంలో ఈ కళ్యాణ మండపం 630 మంది కూర్చునే విధంగా సరిపడే హాలు, 180 మంది కూర్చుని భోజనం చేసేందుకు వీలైన డైనింగ్ హాలు, వధూవరుల గదులు, టాయిలెట్లు, పార్కింగ్ ఏరియా, కాంపౌండ్ వాల్ వంటి సకల సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. తదుపరి గొల్లప్రోలులోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి వారి ఈ దేవాలయ ప్రాంగణంలో ప్రాకార మండపాన్ని 1,32 లక్షల రూపాయల దేవాదాయ శాఖ సిజిఎఫ్ గ్రాంటు 44 లక్షల రూపాయల ప్రజా విరాళాలతో నిర్మించేందుకు పనులు ప్రారంభిస్తూ ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అలాగే గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలోని 225 సంవత్సరాల పురాతన శ్రీ సీతారామస్వామి వారి దేవాలయం ప్రాంగణంలో 48 లక్షల దేవాదాయ శాఖ సిజిఎఫ్ నిధులు 5 లక్షల రూపాయలు దేవాలయ నిధులతో కాలక్షేప మండపం, రథశాల నిర్మాణం పనులను ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పిఠాపురంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న 24 శిక్షణా కేంద్రాల ద్వారా టైలరింగ్లో శిక్షణ పొందిన బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన 3,456 మంది మహిళలకు 8,64,00,000 రూపాయల విలువైన కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. అలాగే అకాల వర్షాల నుండి రైతులు ఉత్పత్తులను కాపాడుకునేందుకు జిల్లా కలెక్టర్ 26 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన 2,000 టార్పాలిన్లను వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు 50% సబ్సిడీతో అందిస్తున్న 14 రోటోవేటర్లు, 39 పవర్ టిల్లర్లు, 50 స్ప్రేయర్లను రైతులకు పంపిణీ చేశారు. తదుపరి పిఠాపురం ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో 34 కోట్ల రూపాయల నిధులతో ఆసుపత్రి నూతనంగా అదనపు భవనాల నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అలాగే పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ఉపాధి హామీ పథకం సమన్వయంతో 17 కోట్ల 67 లక్షల రూపాయల నిధులతో పిఠాపురం మండలంలోనూ, 8 కోట్ల 28 లక్షల రూపాయల నిధులతో కొత్తపల్లి మండలంలోనూ, 3 కోట్ల 78 లక్షల నిధులతో గొల్లప్రోలు మండలంలోనూ నిర్వహించిన సిమెంట్ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, చేపట్టనున్న కార్యక్రమాలు, ప్రణాళికలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఇన్ఛార్జి కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ ఎంపీ తెంగెళ్ల ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పి హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబరు జ్యోతుల నెహ్రూ, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యేలు ఎస్విఎస్ఎస్ వర్మ, పెండెన్ దొరబాబు, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ సిహెచ్ శ్రీనివాసరావు, ఎస్పీజీ బిందుమాధవ్, ఏఎస్పీలు ఏజీవి భాస్కర్రావు, మనీషా పాటిల్ దేవరాజ్, ఎండోమెంట్స్ డీసీ కె రమేష్, పాడా పీడీ ఏ చైత్రవర్షిణి, డ్రామా పీడీ పి వెంకటలక్ష్మి, వ్యవసాయ శాఖ జేడీ ఎన్ విజయకుమార్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, డిఎంఎండ్హెచ్ఓ జె నరసింహసా నాయక్,
పార్టీ ప్రముఖులు మర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 24-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వర్గాలకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించింది. 45, 60, 90 రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణా సంస్థ STPలు అందిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని 3,456 మహిళలకు 8.64 కోట్ల విలువైన కుట్టు మిషన్లు నేడు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అకాల వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని రక్షించేందుకు 26 లక్షల వ్యయంతో 2,000 టార్పాలిన్లను సిద్ధం చేసి నేడు ఉచితంగా రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇందులో 1,000 టార్పాలిన్లు వీధి కుక్కల నియంత్రణలో రాజమండ్రి ABC సెంటర్ రాష్ట్రానికే రోల్ మోడల్ అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. క్వారీ మార్కెట్ సెంటర్లోని ABC సెంటర్ను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రాజమండ్రి నగరంలో వీధి కుక్కల బెడద లేకుండా చేసేందుకు 101 కెనాల్స్ ద్వారా కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారని వివరించారు. గతంలో ఇన్ని కెనాల్స్ లేవని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడికక్కడ వీటి సంఖ్య పెంచామని ఆయన వివరించారు. ABC సెంటర్లో అన్ని మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది ఉన్నట్లు ఆయన వివరించారు. మిగతా కార్పొరేషన్లో ఎలా చేసినా రాజమండ్రి ABC సెంటర్లో మాత్రం కుక్కల నియంత్రణకు అద్భుతమైనటువంటి రీతిలో చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో ఒక ఆపరేషన్ థియేటర్ ద్వారా రోజుకు 20 నుంచి 25 కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేసేవారని, సమస్య తీవ్రతను గుర్తించి ప్రస్తుతం 2వ ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసి తద్వారా రోజుకు 50 వీధి కుక్కలకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు. తమ కూటమి ప్రభుత్వం సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. ఇంటి పెద్ద చనిపోతే వెంటనే భార్యకు కొత్త పెన్షన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2023 డిసెంబర్ నుంచి అవకాశం కల్పించడంతో ఒక రాజమండ్రిలోనే 303 మందికి కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని, వీటిని బహుశా మే నెల నుంచి ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నూతన జెండా ఆవిష్కరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ తమ 75 వసంతాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో O&M సర్కిల్ ట్రాన్స్కో 220 kV సబ్స్టేషన్ ఆవరణలో జరిగిన ఈ వేడుకల్లో నూతనంగా జెండా ఆవిష్కరణ, యూనియన్ చిహ్నమైన టవర్ ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు నాసా కృష్ణయ్య జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎం జగదీశ్వర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వేడుకలకు మాజీ ప్రాంతీయ అధ్యక్షులు కె శ్రీనివాసులు, ఎండి అబ్దుల్ గఫూర్, ఏపీ EPDCL రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాసు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథి ఎం జగదీశ్వర్ మాట్లాడుతూ యూనియన్ సాధించిన విజయాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి గోపాలరావు, అదనపు ప్రధాన కార్యదర్శి ఎం వీరాంజనేయులు, జీవి శేఖర్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. మాజీ ప్రాంతీయ అధ్యక్షులు ఎల్ నాగేశ్వరరావు, మాజీ ప్రాంతీయ కార్యదర్శి వి శ్రీనివాస్, ఏపీ EPDCL ప్రాంతీయ కార్యదర్శి VVSU నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి యాజమాన్యానికి డైరెక్షన్ ఇచ్చి కొంత న్యాయమైన మా డిమాండ్లు తీసుకొస్తారని ఆశతో ఉన్నాం. అందులో ప్రథమంగా మరి 3 DL అంటే పెండింగ్ ఉన్నాయి. ఇంతవరకు DL రిలీజ్ కాలేని పరిస్థితి. మరి విద్యుత్ రంగంలో ఎప్పటి వరకు కూడా మా DL మా యాజమాన్యం రిలీజ్. మరి ఆ కార్యవర్గంలో కూడా ముక్త కంఠంతో ఈరోజు మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్నటువంటి తీరును గర్హించడం జరిగినదని తెలియజేస్తూ రాబోయే త్వరలోనే అన్ని జిల్లాల పర్యటనలు చేసి వెంటనే కార్యాచరణ రూపొందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సానా కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. గ్రామాల్లో అభివృద్ధి పండుగ జరుగుతుందని, ఎన్నడూ లేని విధంగా రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి పేర్కొన్నారు.
రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చి చౌదరి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామాల్లో మొత్తం కలిపి 6.41 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చి చౌదరి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామానికి అభివృద్ధి పండుగ తీసుకొచ్చిందని, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అనేక పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని అన్నారు. నగరానికి అతి చేరువలో ఉన్న శాంతిపురం నందు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన ప్రజలు ఇక్కట్లు పడేవారని, ఒక ప్రత్యేక కార్యాచరణతో రోడ్లు, వీధి లైట్లు ఏర్పాటు చేశామని, త్వరలో డ్రైనేజీ వ్యవస్థను కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఇంత వేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి కారణమైన అధికారులకు అభినందనలు తెలిపారు. ఇంజనీరింగ్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల వారు సంయుక్తంగా కార్యాచరణ చేయడం వల్ల ఇంత తొందరగా పనులు పూర్తవుతున్నాయని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గోదావరి నది మనందరికీ చేరువగా ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల త్రాగునీటి కొరత ఉందని, జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి గోదావరి నీటిని అందించే విధంగా కార్యాచరణ చేస్తున్నామని అన్నారు. డీ బ్లాక్ నందు ప్రధాన సమస్య మెయిన్ డ్రైనేజీ నిర్మాణమని, ప్రజల సహకారంతో ఆక్రమణలు తొలగించి 96 లక్షల రూపాయలతో మెయిన్ డ్రైనేజ్ నిర్మాణం పూర్తి చేశామని, మరో 20 లక్షల రూపాయలతో కొంతమేర మిగిలి ఉన్న డ్రైనేజ్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో డీ బ్లాక్లోనే టిట్కో ఇళ్లు నిర్మాణం చేసి వారికి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బొమ్మూరు గ్రామంలో 1,25 లక్షల రూపాయలతో పనులు పూర్తి చేశామని, దీర్ఘకాలికంగా ఉన్న అనేక సమస్యలను గుర్తించి 3.45 కోట్ల రూపాయలతో అంచనాలు సిద్ధం చేశామని, ప్రజల అభిష్టం మేరకు విడతల వారీగా పనులు చేసుకుంటూ ముందుకెళ్తామని, ఈ ప్రాంతంలో కొంత మంచినీటి సమస్య ఉందని, త్వరలోనే సమస్యను పరిష్కరించి ప్రతి ఇంటికి గోదావరి నీటిని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరెంట్ల రవిరామ్ కిరణ్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, ప్రత్యేక అధికారి ఎం జ్యోతి, దుద్దుపూడి రమేష్, బొప్పన రానాజీ, కురుకూరి కిషోర్, పెండ్యాల రామకృష్ణ, భీమరశెట్టి రమేష్, పిల్ల తనూజ తదితరులు పాల్గొన్నారు. అన్ని శాఖలు నిర్వహణ అయిపోయినాయి. వాళ్ళు అన్ని శాఖలు కలిపి భారీ ఎత్తున వెళ్తున్నాం. త్వరలోనే భారీగా గ్రాంట్లు రాబోతున్నాయి. R&B రహదారులన్నీ అద్భుతంగా తీర్చిదిద్దడం కోసం కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎందుకంటే మేజర్ పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ త్వరలో పరిష్కారం కావాలి. కోర్టు కేసులన్నీ విత్డ్రా చేసుకున్న తర్వాత ఈ గ్రామాల అభివృద్ధి కోసం ఒక మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్రూవ్ చేయబోతున్నాం. గతంలో ఎక్కడెక్కడ లోటుపాట్లు అన్ని సరిచేసి మాస్టర్ ప్లాన్ కూడా ఈ ప్రాంతానికి అనుగుణంగా మార్చుకొని సౌకర్యాలు మెరుగుపరచడం కోసం మా ప్రయత్నం చేస్తాం. కాశ్మీర్లో ఉగ్రదాడి నిరసిస్తూ బొమ్మూరులో న్యాయవాది జి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ముష్కర ఉగ్రదాడిలో 26 మందికి పైగా అమాయక హిందూ పర్యాటకుల ఓచకోతకు నిరసనగా రాజమండ్రి న్యాయవాది జి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో ఆత్మజ్యోతి ప్రజలతో దీప ర్యాలీ బొమ్మూరులో జరిగింది. బొమ్మూరు జంక్షన్ నుండి రాజమండ్రి బాలాజీపేట వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆదిలక్ష్మి మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రేమించేవారు, మానవతా విలువలను కాపాడే ప్రతి ఒక్కరూ ఈ దురాగతాన్ని ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాహ్నవి, అసోసియేట్స్ రవిశంకర్, సీనియర్ న్యాయవాది అంబటి మురళీకృష్ణ, గుత్తుల వీరభద్రరావు, మల్లేటి ప్రసాద్, చిన్నారావు, భీమశెట్టి రమేష్, తనూజ, ఫణీంద్ర, తణికల రిషి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా భారతీయత్వాన్ని అలవాటు చేసుకోవాలి, పరమత సహనాన్ని అలవాటు చేసుకోవాలి. మా హిందువులు గాని మా హైందవ సనాతన ధర్మంలో ఎవరు జోలికి వెళ్ళరు. మా జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు. జై బోలో భారత్ మాతాకి. కంచి యూనివర్సిటీపై అసత్య ప్రచారాలు నమ్మవద్దని కంచి యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేస్తున్నారు. కంచి విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థులు ఎంతో మందికి చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వస్తున్నాయని, అసత్య ప్రచారాలు నమ్మవద్దని కంచి యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్ తెలిపారు.
ఆంధ్రకేసరి యోజన సమితి ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుల భవనంలో కంచి యూనివర్సిటీ అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ శ్రీనివాస్ను సమితి ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏ ప్రచార ఆర్భాటాలు లేకుండా తమ విశ్వవిద్యాలయంలో పేద మధ్యతరగతి ప్రజలకు విద్యా సేవ అందిస్తున్నామన్నారు. కొందరు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ సనాతన సాంప్రదాయాలతో ఉన్నత విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానం గల విద్యను తమ విశ్వవిద్యాలయం అందిస్తోందన్నారు. గడచిన 30 ఏళ్లుగా నడుస్తున్న తమ విశ్వవిద్యాలయంలో చదివిన విద్యార్థులు ఎంతోమంది దేశ విదేశాల్లో మంచి గుర్తింపుతో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు డీన్ వెంకటరమణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు విద్యార్థులకు యూనివర్సిటీ వివరాలు తెలిపారు. సమితి ప్రధాన కార్యదర్శి సిపి రెడ్డి, పూర్వ అధ్యక్షులు దేశిరెడ్డి బలరాం నాయుడు, సన్నిధానం శాస్త్రి, సమితి సభ్యులు దూర్వాసుల సత్యనారాయణ, పుట్రేపు ఉపేంద్ర, పులగుర్తి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. సమితి ప్రచార కార్యదర్శి మాదిరాజ శ్రీనివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గోదావరి జిల్లా ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది కంచి యూనివర్సిటీ గురించి అనేక విషయాలు తెలుసుకున్నారు. సుమారు 10 మంది చేరారు. విషయాన్ని మీరు వదిలేయండి. మీరు ఎవరైనా పాతకాలం వాళ్ళని అడగండి, మా యూనివర్సిటీలో చదువుకొని ఎవరైనా నిరుద్యోగంగా ఉన్నారా అనేటువంటిది ఎంతమంది ఉన్నారు అంటే వాళ్ళు ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మా వెబ్సైట్లో మాకు పెట్టినట్లయితే, మాకు ఉద్యోగం కావాలని పెట్టినట్లయితే ఇప్పుడు కూడా మేము దానికి ప్రయత్నం చేస్తాము. రాజమండ్రి జవహర్ వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ ఉండవల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో వాకర్స్ ఇంటర్నేషనల్ 103వ జిల్లా కేబినెట్ సమావేశం జరిగింది. వాకర్స్ ఇంటర్నేషనల్ 103వ జిల్లా కేబినెట్ సమావేశం రాజమండ్రి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో వాకర్స్ జిల్లా గవర్నర్ సప్పా నాగేశ్వరరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. వాకర్స్ అంతర్జాతీయ ప్రెసిడెంట్ ఎం ప్రభావతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుంచి వాకర్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారులు, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గల వాకర్స్ క్లబ్ నిర్వహణ సమీక్ష చేశారు. ముఖ్య అతిథి వాకర్ ఎం ప్రభావతి క్లబ్ నిర్వహణల గురించి సలహాలు, సూచనలు చేశారు. ఏరియా వైస్ ప్రెసిడెంట్ డబ్ల్యూఆర్ నాగేంద్ర క్లబ్లోని అధ్యక్ష, సెక్రటరీ, కోశాధికారి యొక్క బాధ్యతల గురించి శిక్షణ కలిగించారు. కోడూరు రంగారావు, ఆర్సి శ్రీనివాసరావు, పాస్ జిల్లా గవర్నర్లు తాతారావు, భాస్కర్ రావు, ఇతర సభ్యులు క్లబ్ను సక్రమంగా నిర్వహించడం గురించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సమావేశంలో జవహర్ వాకర్స్ క్లబ్ కార్యదర్శి మూర్తి, ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, వాసు, రాఘవరెడ్డి, సుబ్బారావు, జాలీ వాకర్ భానుప్రసాద్, జాయింట్ సెక్రటరీ రంగారావు, డైరెక్టర్లు సర్దార్జీ, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ రోడ్లో ఆటో స్టాండ్ను రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ రోడ్లోని టీఎన్టీయూసీ అనుబంధ సంస్థ విజయదుర్గ ఆటో ఓనర్స్ వర్కర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆటో స్టాండ్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గోరంట్ల రవిరామ్ కిరణ్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు సేలం గోవింద్, గౌరవ ముఖ్య సలహాదారు కుక్కల రమేష్, అధ్యక్షులు సురేష్ కుమార్, టీడీపీ నాయకులు నిమ్మలపూడి గోవింద్, మార్నివాస్, గొందేసి హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్కౌట్ చేద్దాం. కొంచెం రోడ్డు కూడా విశాలం చేయబోతున్నారు. డ్రైన్ కూడా అవబోతుంది. డ్రైన్ కూడా ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది. మెయిన్ డ్రైన్ చేసి, అండర్ గ్రౌండ్ డ్రైన్ చేసి రోడ్డు కూడా వెడల్పు చేస్తే కొంత ట్రాఫిక్ ఇబ్బందులు తొలగేలాగా ఉంటాయి. ఈ జీవితాలు వెలుగు నిండాలి, కష్టాలు తీరాలి. కరెంట్ రేట్లు తగ్గబోతున్నాయి. కరెంట్ రేట్లు తగ్గబోతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని అంగన్వాడీ టీచర్ నడింపల్లి గంగాభవాని విజ్ఞప్తి చేస్తున్నారు. జీవనాధారం కల్పించాలని అర్థిస్తున్నారు. ఒంటరి మహిళలను ఆదుకోవాలి,
ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించాలి, మహిళా సాధికారతే లక్ష్యం అంటూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాల పాలనలో అపశృతులు పేటరేగిపోతున్నాయి. జాలేని సమాజంలో మహిళలు తీవ్ర అవమానాలకు, ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు మనం చూసిన మహిళ పేరు నడింపిల్లి గంగాభవాని. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 22 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్గా జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. నా అనేవారు ఎవరూ లేరు. అవమానాలను దిగుమింగుకుని ఆమె బతుకుతూ ఉన్నారు. అయితే ఇటీవల ఆమెను కష్టనష్టాలు అష్టదిగ్బంధనం చేశాయి. రాజమండ్రి హుక్కంపేట పిడింగోయ వెంకటగిరిలో అంగన్వాడీ టీచర్ ఉద్యోగం నుంచి తీసివేశామని, విధులకు రావద్దనడంతో తీవ్ర మనోవేదన చెందుతున్నారు. తెలిసిన వారి దగ్గరికి వెళ్లి న్యాయం చేయాలని అభ్యర్థించినా అర్థించినా ఫలితం లేకపోయింది. నా ఉద్యోగం పీకేశారు, వీధిన పడేశారు, ఉపాధి లేకుండా ఎలా జీవనం సాగించేది అంటూ ఆమె కన్నీళ్ల పర్యంతమవుతూ ప్రశ్నిస్తున్నారు. ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో గంగాభవాని భావోద్వేగానికి గురయ్యారు. నాకు నీకు టర్మినేషన్ ఆర్డర్ వచ్చింది, నువ్వు రావడానికి వీల్లేదు, నువ్వు విధులకి వెళ్ళడానికి వీల్లేదని అధికారులు చెప్పిన తర్వాత నేను అక్కడికి వెళ్ళడం మానేశాను సార్. కాశ్మీర్లో ఉగ్రదాడిని నిరసిస్తూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ మృతులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రీజనల్ చైర్మన్ నూలి లక్ష్మణ్ స్వామి ఆధ్వర్యంలో ఈ కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఇంటర్నేషనల్ సెక్రటరీ విద్యా సంకల్ప, బోడా సాయి సూర్యప్రకాష్, డైమండ్, కేసీజీఎఫ్, ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్, శ్రీకాకుళి కరుణ కుమార్, మానేపల్లి ఆర్ఆర్ రమేష్, పాస్ట్ గవర్నర్ బాలనాగుకాశి, వాసవి కేసీజీఎఫ్, రాక్ కపుల్స్, వాసవి క్లబ్ రాజమహేంద్రవరం, వాసవి బీకేవీఆర్ క్లబ్, వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్, వాసవి క్లబ్ నారీ శక్తి, మల్లైపేట కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ప్రభుత్వం కూడా గట్టిగా సమాధానం చెప్పే వాళ్ళకి ఇంకా మళ్ళీ జీవితంలో ఎప్పుడూ కూడా అలాంటిది చేయకూడదు అనే విధంగా ఉండాలి. మన హిందువులు అందరూ కూడా కలిసికట్టుగా రావాలి. ఇదేమో చిన్న విషయం కాదు. 30 మంది ప్రాణాలు కోల్పోయారండి దీంట్లోనూ. 30 మంది ప్రాణాలు అంటే అషమాషి కాదు, చాలా చిన్న విషయం కాదు. అందరూ కూడా హిందూ బలాన్ని నిరూపించాలి, చూపెట్టాలి. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా హిందువులు అంటే ఏంటో అనేది కూడా చూపెట్టి వాళ్ళకి గట్టి సమాధానం చెప్పాలి. ఇవాళతో కాదండి, ఇది మనందరం సంఘీభావంగా ఉండి దీన్ని బాగా ఖండించాలి. మరి ఒకసారి మీ ముందు చెప్పేది ఏంటంటే అందరూ కలిసికట్టుగా ఉండి దీని గురించి పోరాటం చేస్తూ మేమందరూ కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున రాజమండ్రిలో ఉన్న అన్ని క్లబ్స్ తరఫున కూడా కొవ్వొత్తులతో ఈరోజు నిరసన ర్యాలీ తెలియజేస్తున్నామండి. ఇంతకన్నా చెప్పే మాటలు కూడా లేవు. ఎందుకంటే ముక్కుపచ్చలారని పిల్లలు, కొత్తగా పెళ్ళైన జంట, చాలా చాలా బాధాకరమైన విషయం అండి ఇక్కడ జరిగినాయన్నీ. చెప్పడానికి కూడా మనసు రావట్లేదు. వాళ్ళకి బుద్ధి చెప్పటం మోడీ గారి చేతిలోనే ఉంది. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి నక్కా బాలయోగి పిలుపునిచ్చారు. రాజమండ్రి నగరానికి విచ్చేసిన హైకోర్టు రిటైర్డ్ జడ్జి నక్కా బాలయోగి R&B అతిథి గృహంలో బస చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం SC/ST ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి ఉద్యోగ సంఘ నాయకులు దుస్సాలవాతో సత్కరించారు. అనంతరం హైకోర్టు రిటైర్డ్ జడ్జి బాలయోగి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడ్డారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో SC/ST ఉద్యోగ సంఘ నాయకులు తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్, పోలేపల్లి నాగేశ్వరరావు, జంగన్ సుబ్బారావు, TS ప్రభాకర్, N తిరుమల ఉదయ్, దారా యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. కానీ మోటార్ సైకిల్కి మినిమం మోటార్ సైకిల్ లేడు. అందరం కూడా చక్కగా అభివృద్ధి చెందాం, విద్యావంతులయ్యాం. అయినప్పటికీ కూడా మనల్ని ఈ విధంగా సొసైటీలో వాళ్ళు అనగదొక్కుతున్నారంటే ఇంకా మనం చాలా సిగ్గుపడవలసినటువంటి విషయం. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక బహుజనులకి ఎన్నో పార్టీలు ఉన్నాయి. పార్టీలు కాకుండా మనం సమీకరించి బోధించి పోరాటం అనేది నేర్చుకుంటే సరిపోతుంది. అంచేత మేమందరూ కూడా మీ జ్ఞానాన్ని మా బడుగు బలహీన వర్గాలు పంచితే వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎదుగుతారని మీ తెలివితేటని అందరు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దాదాపు 100 కోట్ల పైబడి నిధులతో అభివృద్ధి,
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. వీధి కుక్కల నియంత్రణలో రాజమండ్రి రాష్ట్రానికి రోల్ మోడల్. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఏబీసీ సెంటర్లో రోజుకు 50 కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు. అసత్య ప్రచారాలు నమ్మవద్దు. కంచి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ గుళ్ళిపల్లి శ్రీనివాస్. మంచి ఉపాధి అవకాశాలున్న విద్యను అందిస్తున్నామని వెల్లడి. గ్రామాల్లో అభివృద్ధి పండుగ జరుగుతుంది. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి. 41 కోట్ల రూపాయలతో హుకుంపేట, బొమ్మూరు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం. సమాప్తం. నమస్కారం.